మొత్తంగా అయితే టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా తొలి జాబితా అయితే రిలీజ్ అయింది. మొత్తంగా 118 మంది స్థానాలకు సంబంధించి జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 24 అభ్యర్థులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా జనసేన నుంచి అయితే 5 అభ్యర్థులను మాత్రం ప్రకటించడం జరిగింది. టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉందో మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, విజయనగరం వ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్? ఇప్పుడు విజయనగరం జిల్లాలో అయితే ఉమ్మడి జాబితా ప్రకటించడంతోనే విజయనగరం జిల్లా గైస్నగరం నియోజకవర్గంలోనే మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు తీవ్ర మనస్తాపంతోనే పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి తన సొంత అన్నదమ్ముని కుమారునికి అయితే టికెట్ ప్రకటించడంతో ఆయన అడగబోని ఆయన ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ లో అయితే ఆయన కార్యాలయం వద్దనే విలేకరుల సమావేశం నెక్స్ట్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక్కడ అయితే మేము పార్టీ సామాన్య కార్యకర్తగా మాత్రమే మేము ఉంటాము. కానీ పార్టీ ఇచ్చిన ఇదైనా సరే మేము కార్యక్రమం అయినా మేము చేస్తాం. పార్టీకి నిబద్ధతతో ఉండే కార్యకర్తలుగా మేము ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ తన సొంత అన్నదమ్ముడైనట్టు కొండబాబు తాలూకా కుమారుడు కేఏ శ్రీనివాస్ ప్రకటించడంతోనే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ గైస్నగరం నియోజకవర్గంలో ఉండే పరిస్థితి అయితే ఇలా ఉంది. విజయనగరం జిల్లా నెల్లిమల్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీ అభ్యర్థి గారిని లోకం మాధవి అభ్యర్థత్వాన్ని ఖరారు చేయడం పట్ల అక్కడ నెల్లిమల్ ఇన్ఛార్జిగా ఉండి కర్రాజు బంగారాజు ఆయన కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాలకి వాటికి కూడా దూరంగా ఉంటానని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమె అభ్యర్థత్వాన్ని అయితే నేను బలపరచలేను, కేడర్కి నేనేం సమాధానం చెప్పుకోవాలని చెప్పి ఆయన తీవ్ర మనస్తాపంతోనే అలగబోని ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.